శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు ముందుగా మనం పరిశీలిద్దాం. డిసెంబర్ 12 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం 3:01 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం, ఈ రెండు కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటి వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది, కార్యజయం ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృశ్చికంలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న విషయాలకే పెద్ద పెద్ద విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా బలం చాలా ఎక్కువగా ఉంది. అలాగే తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుణి ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి చాలా మంచి రోజు. అలాగే ఈరోజు కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా ఉత్తర ఫల్గుణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఏమైనా రావాల్సిన ఉన్నట్లయితే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రం చాలా మంచిది. అంటే మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు హక్కుగా మీరు వాటిని పొందటానికి మాట్లాడటానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈరోజు అన్నప్రాసన, నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఉత్తర ఫల్గుణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఉత్తర ఫల్గుణి విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్య సాఫల్యత ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నా లేదా ఒక పనిని జాయింట్గా స్టార్ట్ చేసినా వాటిల్లో మంచి విజయాలు పొందటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వ్యాపారస్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలే ఉన్నాయి. కానీ కొన్ని చర్చలు మాత్రం కీలకమైన ఫలితాలను నిర్దేశిస్తాయి. కాబట్టి ఈరోజు కీలకమైన వ్యక్తులతో కీలకమైన చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా చర్చలు చేయండి. ఆ చర్చలు వృషభ రాశి వాళ్ళకి అంతిమంగా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని విషయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి మనశ్శాంతిని పెంచుకోవాలి, ఆందోళన తగ్గించుకోవాలి. అలాగే ఈరోజు ఆనందంగా ఉంటుంది. ప్రతి పనిని ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. తలపెట్టిన పనులన్నింటిలో కూడా మంచి విజయాన్ని పొందుతారు. అలాగే శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య భావనల తీవ్రత తగ్గుతుంది. శారీరక ఆరోగ్య ప్రాప్తిని మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగము కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే చోర భయము, అగ్ని భయము కనిపిస్తున్నాయి. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రాజభయం కనిపిస్తోంది. రాజభయం అంటే అధికారుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ధనలాభం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగము కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని వ్యవహారాల్లో ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. రుణ బాధలు వెంటాడినప్పటికీ ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల అంతిమంగా ఆ రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. శారీరకంగా కొద్దిగా బాధ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో వ్యాపారంలో ధనాన్ని ఎక్కువగా సంపాదించగలుగుతూ ఉంటారు. ప్రశంసలు ఎక్కువగా వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పొందే యోగం కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది. ధనలాభం కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి డబ్బు పరంగా తిరిగి ఉండదు, ఆనందానికి లోటు ఉండదు. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులకి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు సామాజికంగా కూడా పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు అద్భుతంగా అనుకూలిస్తాయి. కాబట్టి సంఘంలో గౌరవం, ఇంట్లో గౌరవం, ధనానికి లోటు లేదు. ఇలా అన్ని రకాలుగా మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకున్న అశాంతి తొలగిపోతుంది. అలాగే వ్యాపార పరంగా లాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అనుకూలత ఎక్కువగా కనిపిస్తోంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనపరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అంటే కుటుంబంలో సభ్యులందరూ కూడా అత్యుత్తమ స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో సభ్యులందరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవటం, ఇలా కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా నడిచిపోతూ ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కాలభైరవ అష్టమి. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమి అంటారు. కాలభైరవుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళాలి. ఓం అష్టభైరవాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి విజయం సాధించడానికి అనుకూలత ఉంది. అలాగే ఔషధాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర చాలా మంచిది. మొదటిసారి ఎవరైనా మందులు వాడటం ప్రారంభించడానికి శుక్రహోర మంచిది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.